అగ్రరాజ్యం అమెరికాకు ఈ కొత్త సంవత్సరంలో అనుకోని కష్టాలు వచ్చి పడతా ఉన్నాయి. ఏం పాపమో ఏమో! ఒక పక్క చూస్తే కాలిఫోర్నియాలో విపరీతమైన కారు చిచ్చు. ఒక సైడ్ చూస్తే విపరీతమైన మంచు తుఫాన్లు. హ్మ్. దీని గురించి కొంచెం చర్చిద్దాం. అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తా ఉంది. మంచు తీవ్రంగా కురవడమే కాకుండా ఈ చల్లటి గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తా ఉన్నాయి. మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ప్రస్తుతం మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తా ఉంది. అమెరికా వాతావరణ శాఖ వాళ్ళు ఈ శీతాకాలపు తుఫాను కారణంగా 63 మిలియన్ల అమెరికన్లు బాధపడతా ఉన్నారు అని చెప్తున్నారు. అంతేకాదు ఇది అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర సంకేతాలు చూపిస్తా ఉంది. ఈ దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లో హిమపాతం చాలా భారీగా కురుస్తా ఉంది. అమెరికాలో సోమవారం నుంచి ఈ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తా ఉంది. ఈ తుఫాన్లకు వల్ల ఈ చల్లటి గాలులు, హిమపాతం ఎక్కువగా కురవడం వల్ల చలి తీవ్రతరం మరింత పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే అత్యంత భారీ హిమపాతం నమోదైతా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. ఈ వాతావరణ శాఖ ఆహ్, కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సాస్, అర్కాన్సాస్, మిస్సూరీ రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే మామూలుగా ఈ సాధారణంగా ఫ్లోరిడాలో వెచ్చగా ఉంటుంది ఈ సీజన్‌లో. కానీ ఇక్కడ కూడా భారీ హిమపాతం కురుస్తా ఉంది ఆశ్చర్యంగా. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉత్తర ప్రాంతాల్లో కనీసం 8 అంగుళాల హిమపాతం కూడా నమోదైతా ఉంది. ఈ కారణంగా పాఠశాలలకంతా కూడా సెలవులు ఇచ్చినారు. విమాన ప్రయాణాలన్నీ కూడా కొన్ని వందల విమానాలు ప్రయాణాలు రద్దయినాయి. ఈ మంచు తుఫాన్ల వల్ల అమెరికాలో ఉండే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాము. మొదట విద్యుత్ అంతరాయం అయిపోతుంది. ఈ భారీ మంచు కారణంగా విద్యుత్ లైన్‌లన్నీ దెబ్బతింటాయి. లక్షలాది మంది విద్యుత్ లేకుండా ఉండిపోతారు. ఈ వెచ్చగా అయ్యే తాపన పరికరాలు ఉంటాయి కదా! ఈ రూమ్ హీటర్స్ ఇవన్నీ. ఇవి వర్క్ చేయవు. దానివల్ల చలికి బలైపోతూ ఉంటారు. ప్రయాణాలకైతే అంతరాయం. ఎక్కడికి పోయేదానికి కాదు, వచ్చేదానికి కాదు. రోడ్లపై మంచు విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. రవాణా వ్యవస్థే అల్లకల్లోలమే. విమానాలు, రైళ్లు రద్దవడము సర్వసాధారణమే. ప్రయాణికులైతే వాళ్ళ ఇబ్బందులు చెప్పనలవు కాదు. రోడ్ల పైనైతే ఈ మంచు వల్ల ప్రమాదాలు లెక్కలేనన్ని జరుగుతా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఈ ఆహార సరఫరాలో కూడా అంతరాయం జరుగుతా ఉంది. తుఫాను కారణంగా ఎక్కడ అంగళ్ళు వేరే ఉండేలే అన్ని మూసేసింటారు. సరుకులు అందుబాటులోకి ఉండవు. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు గానీ, నీళ్లు గానీ, పాలు, ఇట్లా కూరగాయలు ఇలాంటి నిత్యావసర వస్తువులు సమయానికి దొరకకుండా విపరీతమైనటువంటి బాధలు పడాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఆస్పత్రి సేవలపై కూడా ఈ మంచు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ హాస్పిటల్‌కి చేరాలంటే చాలా కష్టము. మంచు కూలిపోయేసి అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. ఈ విధంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇండ్లల్లో అయితే ఈ నీళ్లు ట్యాపుల్లో గూడా రావు. ఏమైపోతాయి అంటే గడ్డ కట్టుకొని వెళ్ళిపోతాయన్నమాట. అంతేకాకుండా ఆర్థిక ప్రభావం కూడా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ ఉద్యోగులకు పని చేయడానికి సౌకర్యం ఉండదు. వ్యాపారులకైతే అక్కడ వ్యాపారం చేసుకునేదానికి ఇబ్బందులుంటాయి. దీనివల్ల ఏమైపోతుందంటే వీళ్ళకు విపరీతమైన మానసిక ఒత్తిడి పెరిగిపోయి రోజువారీ జీవన శైలిలో కూడా వీళ్ళకు ఒక అంతరాయం కలగడం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ ప్రభావితంలో అయినటువంటి ప్రాంతాలంతా కూడా ఈ అత్యవసరమైన వనరులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాల. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట రావాలని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, క్షేమంగా ఇంటి వద్దే ఉండాలని ఇక్కడ ప్రజలకు అమెరికా అధికారులు సూచిస్తా ఉన్నారు.
కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు తర్వాత పరిస్థితులను ఇక్కడ చూడండి. పాపము ఇక్కడ ఉండే మనుషుల యొక్క అనుభవాలను మనం చూసినట్లయితే పాపం సర్వము కోల్పోయి తిరిగి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలా, వాళ్ళకంతా దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని, తిరిగి వాళ్ళంతా సాధారణ జీవితానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.